హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుందాము. హైదరాబాద్ లో మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవి. రవి, అంటే కొనే వాళ్ళ సంఖ్య అయితే అలానే కనిపిస్తూ ఉంది, ఎక్కడ కూడా తగ్గినట్లుగా అనిపించట్లేదు. అంటే ఆబ్వియస్లీ మహిళలంటే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ప్రైస్ పెరిగినా కష్టమైనా సరే కొనాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. బట్ మేల్ కస్టమర్స్ ని ఏదైనా లైక్ మీరు అడిగి చూస్తారా, మేల్ కస్టమర్స్ వర్షన్ ఎలా ఉంది అసలు ఈ హైక్స్ అండ్ ఈ పర్చేజెస్ మీద? సౌజన్య, ముఖ్యంగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అన్నప్పుడు ఆల్రెడీ 2-3 నెలల ముందే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహాలన్నీ కూడా ఒక 2-3 నెలల ముందు ఎంగేజ్మెంట్ జరిగిపోయి ఆ కట్న కానుకల కింద ఎంత ఇస్తామనేది కూడా వాళ్ళు ముందుగానే మాట్లాడేసుకుని ఉంటారు. సో ఇంతలా పెరుగుతుంది అని కూడా ఎవరు ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఎంత ధర పెరిగినా సరే ఖచ్చితంగా కొనాల్సిందే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు కాబట్టి మేము ఇన్ని తులాలు పెడతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుంటారు. కాబట్టి ఈరోజు ₹1,00,000 సరే, లేకపోతే ఇప్పుడు వ్యాపారస్తులు కానీ లేకపోతే నిపుణులు చెప్తున్నటువంటి ప్రకారం అది 1,35,000 రీచ్ అయినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్ మేరకు గోల్డ్ ఇవ్వాల్సిందే. సో కాబట్టి ఇప్పటికే న్యూస్లో చూస్తూ ఉన్నారు ప్రతిరోజు, ఇప్పటికే నిపుణులు చెప్తున్నది కూడా వింటూ ఉన్నారు. కాబట్టి 1,35,000 కూడా రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడే కొంటే బెటర్ ఏమో, రానున్నటువంటి కేవలం 10 రోజుల్లో లేకపోతే 2-3 నెలల్లోనే 1,20,000 కూడా రీచ్ అవుతుందని ఇప్పటికే ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే వ్యాపారులు కూడా చెప్తున్నారు. సో గోల్డ్ సేల్స్ అయితే మనకు రెగ్యులర్గా ఏ విధంగా జరుగుతున్నాయో అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఒక మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వ్యాపారులు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే 10 తులాలు లేకపోతే 8 తులాలు కొనడానికి వస్తారో వాళ్ళు మాత్రం ఆఫ్ కొనడం లేకపోతే 75% మాత్రమే కొనుగోలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇంకా ధర ఒకవేళ తగ్గినప్పుడు చూద్దాంలే అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని స్టోర్స్లో ఇప్పటికే ₹1,00,000 దాటిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు సేల్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు వాళ్ళు వేస్తున్నటువంటి ప్రైస్ కూడా 10 గ్రాములకు ₹1,00,000 వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు ఆల్రెడీ 1 lakh రీచ్ అయిపోయింది అంటూ ఉన్నారు. సో అయినా సరే ఖచ్చితంగా కొనాల్సింది, అవసరం బట్టి అంత అయినా సరే తీసుకోవాలి, అది మ్యాండేటరీ. పెళ్లి చేసేటప్పుడు ఇన్ని తులాలు పెట్టాలని మనం కమిట్ అవుతాం, ఎక్కువైందని తక్కువ పెట్టలేం కదా. అందుకే ఎంతైనా అవసరానికి మాత్రం తీసుకోవాల్సిందే. ఏం చెప్తున్నారు సార్ ప్రైస్? ఇక్కడ ఆల్రెడీ 1,00,000 దాటిపోయిందా లేకపోతే రేపటికి రీచ్ అవుతుందని చెప్తారు? మేము నిన్న వచ్చి కమిట్ అయింది 91,000 ఇది అయింది మాకు. అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? ఒకవేళ 1,000 ఏదో పెరిగింది అన్నది అలా మాకు నిన్ననే మేము అడ్వాన్స్ అయిపోయాం. అంటే మీరు అన్నట్టుగా ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాం, ఇన్ని తులాలు పెడతాం అన్నప్పుడు ఖచ్చితంగా కొనాల్సిందే. తప్పదు, 1,00,000 అయినా 1,20,000 అయినా కూడా మేము 50 తులాలు పెడతాం అంటే 50 తులాలు పెట్టాల్సిందే, అంతేనా కదా? మీరేమంటారు? సౌజన్, ఇందాక మనం ఎగ్జాక్ట్ అనుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చుంటారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయి ఒక 2-3 రోజుల్లోనే పెళ్లి లేకపోతే వారం 10 రోజుల్లోనే పెళ్లి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మేరకు ₹1,00,000 కాదు, 1,20,000, 1,30,000 దాటినా సరే మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ మేరకు కొని తీరుతాం అంటున్నటువంటిది కొంతమంది కస్టమర్స్ మాట. కొంతమంది మాత్రం 10 తులాలు కొనుక్కునే వాళ్ళు 5 లేకపోతే 7 తులాలు కొని తర్వాత చూద్దాంలే అనుకున్నటువంటి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది గోల్డ్ రేటు పరుగులు పెడుతున్నా సరే కొనడానికి కస్టమర్స్ కూడా అలానే పరుగులు పెడుతూ ఉన్నారు షోరూమ్స్ కి. సో ఓవరాల్ గా విశాఖ అలాగే విజయవాడ, హైదరాబాద్ లో సిచ్యువేషన్ మనం చూసాము. మా రిపోర్టర్స్ లైవ్ లో మనకి సమాచారం అందించారు. సో పెరిగినా సరే మా రిక్వైర్మెంట్ కి తగ్గట్టు కొనాల్సిందే కదా అని చెప్తున్నారు కస్టమర్స్ కూడా. సో రేపు ఖచ్చితంగా 1,00,000కి టచ్ అవుతుంది అంటున్నారు. సో చూడాలి.